హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. ఎలా ఉన్నారు? జీవితంలో మీకు ఎన్నో అవమానాలు ఎదురై ఉండొచ్చు. కొన్నిసార్లు మీలో మీకే నేనెందుకు పనికిరాని వాణ్ణి అనే భావన కలగొచ్చు. కానీ అది నిజం కాదు. పరిస్థితులు పగబట్టినంత మాత్రాన నీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయా? నిజాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 200కు పైగా వీడియోలు, ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే కథలు, మంత్రాల్లాంటి మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారికంటే చెడిపోతే చూడాలి అని కోరుకునే వారే ఎక్కువగా ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎంతో మంది నీ పక్కనే ఉంటారు. ఇది వినడానికి కాస్త కష్టంగా అనిపించినా చేదు నిజం ఇది. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతో మంది తారసపడతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపేవారుండొచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని వాడుకునేవారు కూడా ఉండొచ్చు. అయితే ఇంకో విషయం ఏమిటంటే, మనుషులెప్పుడూ ఒకే రకంగా ఉండరు. పరిస్థితులు మారగానే మనుషులు కూడా మారిపోతారు. ఎంతో మంచివారని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు. మీరు వారికి ఎంత చేసినా, ఎంతగా ప్రేమను పంచినా అది కేవలం మీ బలహీనతగానే వారు భావించి ఉండవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు నిజ స్వరూపాలు బయటపడతాయి. వారికి మీతో అవసరం తీరిపోయాక మిమ్మల్ని దూరం పెడతారు. మీపై బురద చల్లుతారు. మీరు చేసిన మంచినంతా మరచిపోయి మీకు చెడు జరగాలని కోరుకుంటారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, ఎవరు ఎన్ని చేసినా, మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వమేంటో మీకు తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చేమో, కానీ మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక పెద్ద హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు. ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి అక్కడికి వచ్చి జీవిత పాఠాన్ని బోధించబోతున్నాడు. 10 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి వేదిక పైకొచ్చి, మీరు నా మాటలు సరిగ్గా విని అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని అన్నాడు. అందరూ ఆసక్తిగా అతన్ని గమనిస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన జేబులోంచి మిలమిలా మెరుస్తున్న ఒక బంగారు నాణాన్ని తీసి అందరికీ చూపిస్తూ, మీలో ఈ నాణెం ఎవరికి కావాలి అని అడిగాడు. అందరూ చేతులు పైకెత్తారు. మీలో ఒకరికి మాత్రమే ఈ నాణెం ఇస్తాను, కానీ దీనికోసం మీరు కాస్త వెయిట్ చేయాలి అన్నాడు. ఆ వ్యక్తి ఆ గోల్డ్ కాయిన్ని కింద నేలపై పడేసి బాగా రుద్దుతాడు. దీంతో అది కాస్త పాతదిగా కనిపిస్తుంది. అప్పుడతను మళ్ళీ ఆ నాణ్యాన్ని అందరికీ చూపిస్తూ, ఇప్పుడిది ఎవరికి కావాలి అని అడిగాడు. ఈసారి కూడా అందరూ చేతులెత్తారు. ఈసారి ఆ వ్యక్తి తన బలాన్నంతా ఉపయోగించి ఆ కాయిన్ని వంచి వంకరగా మారుస్తాడు. కింద పడేసి కాళ్లతో మరింత తొక్కి మరింత నిరాకారంగా మారుస్తాడు. మళ్ళీ అందరికీ చూపిస్తూ, ఇప్పుడిది ఎవరికి కావాలి అని అడిగాడు. ఈసారి కూడా అందరూ కావాలంటూ చేతులు పైకెత్తారు. అప్పుడా వ్యక్తి మాట్లాడుతూ, చూశారుగా, దీన్ని నేలపై పడేసి తొక్కినా, వంకరగా చేసినా, మురికిగా మార్చినా మీరు దీన్ని కోరుకుంటున్నారు. మేలిమి బంగారాన్ని ఎంత మురికి చేసినా దాని విలువ తగ్గదు. మీరు కూడా అంతే. మీరంతా ఈ బంగారు నాణెం లాంటి వారే. జీవితం కొన్నిసార్లు పెద్ద సమస్యను సృష్టిస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతారు, లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలో విఫలమవుతారు, వ్యాపారంలో నష్టపోతారు, ప్రేమలో విఫలమవుతారు, పెళ్లి జరగదు, జరిగిన పెళ్లి చెడిపోవచ్చు. ఇలా మీ జీవితం అంతా అస్తవ్యస్తంగా మారవచ్చు. అంత మాత్రాన మీరు విలువలేనివారు కాదు. మీ విలువను మీరు గుర్తించండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి సందర్భంలోనైనా తప్పక గెలుస్తారు. కాబట్టి మీ లైఫ్లో బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటే ఇతరులు గొప్పవారని అస్సలు అనుకోకండి. మీకంటూ ఒక సమయం వస్తుంది. అప్పుడు మీ విలువెంటో అందరికీ తెలుస్తుంది. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.